ఓం శ్రీ గణేశ శారదా గురుభ్యో నమ. ఈరోజు ఏమంటే జగన్నాథ రథోత్సవం అండి. జగన్నాథ స్వామికి పూరిలో ఎంతో వైభవంగా కన్నుల పండుగ అండి. మన భారతదేశం మొత్తం మీద అంత వైభవంగా మొత్తం కొన్ని లక్షల మంది జనం అక్కడ హాజరవుతుంటారనమాట అండి. అటువంటి మరి జగన్నాథ రథోత్సవాన్ని ఇవాళ మనం ఈ రోజున మరి జరుగుతుంది అక్కడ. అది చూడని వాళ్ళు కనీసం టీవీలో అన్నా చూసి ఆ స్వామిని, ఎందుకంటే రథస్థం కేశవం దృష్ట్యా పునర్జన్మ విద్యతే, ఏదో శ్రీశైల శిఖరం చూస్తే పునర్జన్మాడు, రథంలో ఊరేగింపుగా వెళ్ళి ఆ స్వామిని చూసినా కూడా మనకు పుణ్యం వస్తుంది అని పెద్దవాళ్ళు చెప్తుంటారు. ఆ రథోత్సవం విశేషాలు చూసినట్లయితేనండి, ప్రత్యేక శ్రీశ్రీ అంటే వాడు ఈ కార్మికుల గురించి రాస్తూ కదులుతున్నాయి జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయని చెప్పేసి, అంటే అంత ఊపుగా అంత జనంతో కదులుతుంటే జనాన్ని ఉత్తేజపరచడానికి ఆయన తన గేయాల్లో కూడా జగన్నాథ రథ చక్రాలు అనేటువంటి ఆ మాటలను ఉపయోగిస్తూ శ్రీశ్రీ కూడా గేయాలు రాయటం జరిగిందండి. దీని ఇంకా గొప్పతనం ఏంటంటేనండి, ఇక్కడ ఈ ఇంత ఎత్తు రథాలు కూడా మన దేశంలో చాలా తక్కువ అండి, ఎక్కడ ఉండవు. ఒకటి ఏంటంటే జగన్నాథుడు, తర్వాతనేమో బలరాముడు, తర్వాత సుభద్ర, ముగ్గురు. ఈ బలరాముడు రథం ఏమో 44 అడుగులు ఎత్తుంటుంది, జగన్నాథుడిదేమో 43, సుభద్ర అమ్మవారిదేమో 42 ఎత్తున వరుసగా 3 రథాల మీద కూడా 3 రకాల రంగులతో చక్కగా అలంకరించి ఈ రథాన్ని గుండేజా వరకు తీసుకెళ్ళి అక్కడ కొన్ని రోజుల నుంచి మళ్ళీ తిరిగి తీసుకొస్తారు. ఇది రథోత్సవం విశేషాలు. ఇక వీటిని గురించి మనం కనుక అసలు ఇది ఏమిటి, ఇదంతా ఇలా ఎందుకంటే పైగా ఇక్కడ 2 విషయాలు మీకు మనవి చేస్తానండి. మొదటిది ఏంటంటే, అసలు ఎక్కడైనా సరే భార్యాభర్తలు దేవతలుగా ఉంటారండి. ఏదో లక్ష్మీనారాయణుడు, పార్వతీ పరమేశ్వరులు ఉంటారు. ఇదేంటండి చెల్లెలు తెచ్చిపెట్టారేంటి ఇక్కడ అని చెప్పి చాలామందికి ఇది పెద్ద సందేహం అండి. నాకు అనిపించింది ఏంటంటే, ఏం లేదండి, ఈ లోకంలో అందరూ కూడా భార్యలకే గౌరవం కాదు, చెల్లెలకు కూడా అంత ఉన్నత స్థానాన్ని ఇవ్వాలని 2 అన్నదమ్ముల మధ్య సుభద్రాదేవిని పెట్టి రథాల్లో ఊరేగిస్తూ చక్కగా ఆ గౌరవం, అంటే తోబుట్టును కూడా అంత గౌరవించాలనే దానికోసమే ఈ విధమైన సంప్రదాయం వచ్చిందేమో అని నాకు అనిపిస్తుంది. అంతకంటే వేరే ఏం లేదండి. అబ్బా ఈయన చెల్లెలా, ఈవిడ కూడా భార్య వరుస, ఇవన్నీ పిచ్చి ఆలోచనలండి. సుభద్రే, చెల్లెలే, సోదరే, దాంట్లో ఏం అనుమానం లేదు. ఏ సోదరైతే పక్కన కూర్చోకూడదా, వచ్చి తోబుట్టు అన్నగారితో పాటు గౌరవం భార్యనా, తోబుట్టు కూడా గౌరవం పొందకూడదా అని ఎక్కడ లేదు కదా. వాళ్ళ ప్రేమను బట్టి భార్య కంటే కూడా తోబుట్టుని ఎక్కువ ఆదరించేవాళ్ళు, ఏమండి ఎక్కువ గౌరవించేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారండి. అందువలన దాన్ని మనం వేరే అర్థం తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇంకొచ్చినట్లయితే దీని సంగ్రహంగా మీకు కథ వివరిస్తాను. మరి ఏంటంటే ఇది అసలు దీనికి మూల కారణం ఎవరంటే ఇంద్రజిమ్మున మహారాజు అండి. కృతయుగంలో జరిగింది ఇది. ఆ ఇంద్రజిమ్మున మహారాజుకి భగవంతుడిని ఇంక తన తప్ప ఎక్కడా లేని విధంగా ఒక భగవంతుడిని తీసుకొచ్చి అక్కడ ఒక దేవాలయం కట్టాలి, దాన్ని రోజు నేను దర్శించాలని ఒక వింత కోరిక అండి అది. దానికి ఆయన కల్లో కూడా కనపడితే ఆయన అన్నట్ట అలా రోజు ధ్యానం చేస్తుంటే ఆయన అన్నాడు, మహారాజా నువ్వు వెతుక్కోవయ్యా, నీలాచలం అనేటువంటి ఒక అడవి ఉంది, అక్కడ నీలమాధవ స్వామిగా నేను అక్కడ వెలిసాను, చేతైతే వెళ్ళి నన్ను దర్శనం చేసుకొని ఆ విగ్రహాన్ని తెచ్చి నువ్వు ప్రతిష్ఠించుకోమని చెప్పాటండి. ఈయన అక్కడి నుంచి అందరిని పంపిస్తూ అందుట్లో నమ్మకమైనటువంటి ఆయన, ఇతనికి ప్రత్యేకమైన వాడు విద్యాపతనం ఒక ఆయన ఉన్నాడు, ఆయన్ని పంపెట్టాడు. ఎతికాడు అక్కడ ఒక అడవిలో చివరి గుర్రం మీద దిగి నడిచి ఎడుతున్నాడు. కారు అడవిలో పెడుతుంటే అక్కడ అది కోయి గూడెం అండి. ఆ గూడెంలో కొంత దూరం పెడితే ఒక ఆవిడ లలిత అని ఆవిడ ఒక అందమైన స్త్రీ కనిపించింది. అతన్ని కొంచెం ప్రేమలో పడ్డాడు. ఆవిడ వెనకాలితే మా నాన్నతో మాట్లాడి పెళ్లి చేసుకుంటానంది. అక్కడికి వెడితే వాళ్ళ నాన్న పేరు ఏంటంటే విశ్వావసు. సరే ఆయన కూడా పిల్లవాడు బాగానే ఉన్నాడు, ఇతను ఈ అమ్మాయి ఏడు జోడు ఉందని పెళ్లి చేశారు. ఈ పెళ్ళి అయిన తర్వాత అసలు ఈయన రోజు, ఈ మామగారు రోజు కూడా అర్ధరాత్రి బయలుదేరి అక్కడతో వచ్చేవాడు. వచ్చినప్పుడు ఈయనకు మంచి పరిమళభరితంగా శరీరం అంతా ఉండేది. పొద్దున్నే భార్యని అడిగాడు, మీ నాన్న ఎక్కడికి వెళ్ళి వస్తాడు రాత్రి అప్పుడు అని. అప్పుడు నాకు తెలియదు, దేవరాజ్యం మా నాన్న అడిగితే కూడా మాకు చెప్పలేదు అది. చివరికి అలా కాదు, తెలుసుకో, భార్యాభర్తల మధ్య రహస్యాలు ఉండొచ్చా అని చెప్పి కొంచెం ఒత్తిడి చేశాడు. ఒత్తిడి చేసేటప్పటికి వీళ్ళ తండ్రితో చెప్పింది, నాన్న మీ అల్లుడు గారేమో
ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతున్నారు. అది ఆయన వెళ్ళి చూడాలంటున్నారంటే ఆయన అన్నాడు, అల్లుడు కట్నం ఇవ్వలేదు, ఇవ్వలేదు, ఎలాగా అని చెప్పి అప్పుడు అన్నాడు, సరే నీ కళ్ళకి గంతలు కట్టి తీసుకెళ్తారన్నాడు. ఈయన ఏం చేశాడు, అక్కడ ఆవగింజలు వెనకాల పట్టుకుని కొద్ది కొద్దిగా వేస్తూ వెళ్ళాడు దారి తెలుసుకోవడానికి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ దర్శనం చేసుకున్నాడు. ఎంత అందంగా ఉన్నాడో ఆ స్వామి, నీలమాధవ స్వామి. చేతిలో పద్మం ఉంటే ఆ పద్మంలో లక్ష్మీదేవి కూడా వదిలేటండి. అక్కడ అంత అందంగా ఉన్నాడు. ఆ స్వామి దర్శనం చేసుకున్నాడు. మళ్ళీ వచ్చాడు, కళ్ళ గంతలు కట్టుకుని వచ్చాడు. ఆ తర్వాత మహారాజు గారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి చెప్పేటప్పటికి ఆయనకి అప్పటికి వర్షాలు వచ్చి ఇవి ఆవగింజలు వేసిన ఆవు మొక్కల్లాగా అయినాయి. మొత్తం మీద దారి గుర్తుపట్టుకొని అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత చూస్తే విగ్రహం మాయమైపోయిందండి. మాయమయ్యేటప్పటికీ అతన్ని అడిగారు, ఏంటి నువ్వేమిటి, అసలే నువ్వు కోయవాడివి కదా, ఏం చేసావు అన్నాడు. నాకేం తెలియదు, నేను బాధపడుతున్నాను అన్నాడు అతను. కానీ ఇతను కోపం వచ్చి ఇంద్రజుమ్నుడు ఈ విశ్వాసం తెచ్చి చెరసాల్లో పెట్టాడు. చెరసాల్లో పెట్టేటప్పటికి ఇంకా అతను బాధపడుతున్నాడు. స్వామి మళ్ళీ ఎలా కనపడతాడంటే ఒకసారి కల్లో కనపడాయన్నట్ట. ఇక్కడ చక్రతీర్థం ఉంది, అక్కడ ఒక దారు అంటే ఒక పొయ్యి ఒకటి ఉంది, దాన్ని నువ్వు విగ్రహంగా చెక్కించు, ఇంకా అది కూడా ఇంత అందమైన విగ్రహమే శిల్పిచా చెక్కించుకో, దాన్ని ప్రతిష్ఠించుకోమని చెప్పాడు. అక్కడ దొరికింది చక్రతీర్థం. అది కదలటాల, ఏనుగులతో అయినా కదలటం లేదండి. వెంటనే అక్కడి నుంచి ఆయన ఏం చేశాడు, దాన్ని మళ్ళీ ఏమిటిదంటే అప్పుడు మళ్ళీ కల్లో కనపడి, విశ్వావసు అని నువ్వు జైలు కారాగారంలో పెట్టావు కదా, అతను భక్తుడేనయ్యా, అతను విడుదల చేయి, అతను తాగితే అది కదులుతున్నాడు. అప్పుడు లెంపలేసుకొని ఆ విశ్వావసును విడుదల చేస్తే అక్కడి నుంచి కదిలిందండి. ఈ గుడి దగ్గరికి తెచ్చాడు. ఇక్కడ ఒక శిల్పిని పిలిచి, ఆ శిల్పి కూడా భగవత్ కటాక్షం అండి, పిలిచి నువ్వు విగ్రహం చక్కగా చెక్కాలి అందంగా అన్నాడు. అంటే ఆయన అన్నాడు, 21 రోజులు పడుతుంది, మధ్యలో ఎవరు చూడటానికి వీల్లేదన్నాడు. చెక్కుతుంటే మధ్యలో మహారాణి గారికి పాపం అనుమానం వచ్చి, ఆవిడ ఏంటి 15 రోజులు అయినా తిండి తిన్నాడా, మనిషి ఉన్నాడా, పోయినాడా అని తలుపు తీసిందండి. అంతే, ఆ విగ్రహం ఆగిపోయింది. అప్పుడు కళ్ళు మాత్రం పెద్దవిగా ఉన్నాయి, చేతులు పూర్తవలేదు, కాళ్ళు పూర్తవలేదు. శిల్ప అన్నట్టు ఇంకా నా వలన అవుతుంది, నేను ముందే చెప్పాను మీకు 21 రోజులు పడుతున్నారు, మీరు మధ్యలోనే దీన్ని ఆఫ్ చేశారంటాడు. సరే, అక్కడి నుంచినేమో వీళ్ళందరూ కూడానేమో బాధపడుతూ ఉంటే, అప్పుడు ఆయన బాధపడితే బ్రహ్మ దగ్గరికి వెళ్తాడు నారదుడితో. ఆయన కూడా నేను కూడా వస్తానులే, ప్రతిష్ఠ చేద్దాం, బాధపడద్దంటే ఇక్కడికి వచ్చినప్పుడు కొన్ని యుగాలు అయిపోయాయి. అప్పుడు శ్రీ మహావిష్ణువుని ఆయన బ్రహ్మ ప్రార్థించి ఇంద్రజుమ్నుడిని తీసుకెడితే ప్రతిష్ఠ చేద్దామని ప్రయత్నం చేసే సమయంలో శ్రీ మహావిష్ణువు నుండి ఇంద్రజుమ్నుడు కోరాటండి. ఎంత విచిత్రమైన కోరిక చూడండి. ఓ మహానుభావ, నేను చాలా విచిత్రంగా ఈ గుడి నాకే ఉండాలి, దేవుడు నాకే సొంతం అని పిచ్చి ఆలోచనలు పెట్టుకున్నాను. అట్లాగే ఇతను అలాగే పెట్టుకున్నాడు. ఈ కోయదొర కూడా అతను ఇబ్బంది పడ్డాడు, విశ్వావసు, నేను ఇబ్బంది పడ్డాను. ఇట్లా నా అనే భావత రాకుండా నాకు అసలు సంతానం వద్దు, నాకు వంశం లేకుండా చేయమని అడిగాడు భగవంతుడిని. వంశం ఉంటే నేను 4వ తరం వాడిని, నేను ఈ తరం వాడిని, ఈ గుడంతా నాదేని అంటుంటాడు. వచ్చిన వాడల్లా నాకు వంశం చేయకుండా భగవంతుడు ఆనందపడి, అలా కాదు, నీ భార్య పేరు గుండేచ, ఆ గుండేచ అనే ఆవిడ యొక్క ఒక చుట్టూ గుండా కట్టి ఆయన ప్రతి సంవత్సరం నేను అక్కడ 9 రోజులు ఉంటాను, నేను బలభద్రుడు సుభద్ర కూడా 9 రోజులు అక్కడ ఉండి మళ్ళీ గుడికి వస్తాం ప్రతి సంవత్సరం. ఆ 9 రోజులు 9 నెలలు మీ గర్భవాసంలో ఉన్నట్టు, నీ భార్య యొక్క గర్భవాసంలో మీ సంతానంగా మమ్మల్ని భావించని భగవంతుడండి. నాకు సంతానం వద్దని ఇతను అడిగితే ప్రతి సంవత్సరం నీ సంతానంగా మీ భార్య కడుపున పుడతానని, ఎంత అనుగ్రహం అండి స్వామికి. అందుకని ఇప్పటికి కూడా ఆ 9 రోజులు ఆ గుండేచ దగ్గర ఉంచుతారు. ఆవిడ పేరు శాశ్వతంగా ఉంది, ఈ ఇంద్రజుమ్నుడి యొక్క పేరు శాశ్వతంగా ఉండండి. ఈ విధంగా ఇది మరి పూరి జగన్నాథ్. ఇంకా ప్రసాదాల దగ్గరికి వస్తేనండి, ఎన్నండి, రోజుకు 6 సార్లు నైవేద్యం పెడతారటండి, 56 రకాలు చేస్తారండి. ఇక్కడ పేరు కూడా ఉందండి, ఏంటంటే ఆ వంట వాళ్ళు కొన్ని వందల మంది చేస్తుంటారు, అక్కడ ఎవరిని రానివ్వరు. కుండ మీద పెట్టి ఉడికితే అడుగు కుండలో ఎలా ఉందో పై కుండలో కూడా అలాగే ఉండదు, అన్నం ఉడుకుంటుందండి. అవి తెచ్చి పెడుతుంటే కుండల్లో అవి అందరూ కలిసి ఇంకా అక్కడ ఇది శుచి శుభ్రం చాదస్తాలు పనికిరాదండి. అందుకే సర్వం జగన్నాథం అంటారు. మన వాళ్ళు చూడండి, ఎంగిలి ఇది లేకుండా అందరూ కలిసి తింటుంటే పెద్దవాళ్ళు వింటారు, ఏంట్రా సర్వం జగన్నాథం అంటారండి. అందువల్ల ఏంటంటే ఇలాగా ఆ ప్రసాదాల్లో అక్కడికి అందరూ సమానమే, కులమత భేదాలు లేవు అని చెప్పడానికి
ఈ జగన్నాథ స్వామి ప్రసాదం కూడా మనకి ఒక నిదర్శనంగా కనిపిస్తుందంటే ఈ విధంగా మరి పూరి జగన్నాథ స్వామి యొక్క చరిత్రను సంగ్రహంగా మీకు వివరించడం జరిగింది. జీవితంలో ఒకసారి అయినా సరే ఆ పూరి వెళ్ళి ఆ జగన్నాథ స్వామి దర్శించుకుని తరిస్తారని ఆశిస్తూ స్వస్తి.